కీర్తనలు 4వ అధ్యాయం దావీదు రాసిన కీర్తనగా భావించబడుతుంది. ఇది కష్టాలు, కన్నీళ్లు, ఆపదలు ఎదురైన సమయంలో దేవునిపై పూర్తిగా ఆధారపడుతూ రాసిన ప్రార్థన. ఈ కీర్తనలో దేవుడు వినేవాడని, నీతిమంతులను కాపాడేవాడని స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంది. భౌతికమైన లాభాల కన్నా దేవుని సన్నిధిలో లభించే శాంతి, సమాధానము, ఆనందమే నిజమైన ఆశీర్వాదమని ఈ కీర్తన మనకు తెలియజేస్తూ ఉంది. 4వ కీర్తన. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరుచుకున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదను. నిన్న ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. Thank you for watching. Please don't forget to like and subscribe to my channel.